దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దేవుడు మనకి సహాయకుడై ఉన్నారు. దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు. దినదినం ఆయన కృపలో మనము కృప వెంబడి కృపలో ఆయన చేత మనం నడిపించబడతా ఉన్నాం. ఏమండి, దేవుని మాట ఒక చోట రాయబడి ఉంటుంది, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరి వల్ల కూడా కాదు అని. ఎంతో ప్రేమ కలిగిన దేవునిని మనము వెంబడిస్తున్నామండి. దేవుడు చాలా మంచివారు. రండి, ఈ దినం కూడా ఒక మాటను మీకు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి మహిమ. నీ పనుల భారము దేవుని మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలపరచబడు. నీ పనుల భారం, నీ పనుల భారం. ఏమండి, కొంతమంది ఎప్పుడు చూసినా కానీ మరేందమ్మా ఈరోజు ఆదివారం కదా మందిరానికి రాలేదు, ఏంటంటే పనులు అయ్యా, పని ఉంది రాలేకపోయినా, అర్జెంట్ పని అయింది రాలేకపోయాను, మరి అర్జెంటు ప్రయాణం అయింది రాలేకపోయాను. పని పని పని. ఏమండి, పూర్వకాలంలో మోషే గారి నాయకత్వంలో ప్రజలను దేవునిని ఆరాధించడానికి వెళ్ళనీయకుండా పని భారం ఎక్కువ పెట్టినాడంట ఫరో అనే అతను. ఫరో సాతానుకు సూచనగా ఉన్నాడు. ఫరో సాతాను సంబంధమైన మనస్తత్వానికి సూచనగా ఉన్నాడు. అతడు ప్రజలను దేవుని దగ్గరకు వెళ్ళనీయకుండా పనుల భారం, పని ఒత్తిడి, ఉన్న ఒత్తిడి కంటే ఎక్కువ పని. చూడండి, అన్ని రోజుల కంటే ఆ రోజు ఆదివారం రోజు ఇంకా ఎక్కువ పని వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే పని వస్తుంది, ఇంకా ఎక్కువ లాభం కలిగే పని వస్తుంది, ఇంకా ఎక్కువ. ఏమండి, దేవుని మీద నీ పని భారం పెట్టు, దేవునిని నీకు ముందుగా ఉంచు. దేవుని వాక్యం అలాగా వ్రాయబడి ఉన్నది. దేవుడు సహాయకుడు, నమ్మదగిన దేవుడు. దేవుడు సహాయం చేస్తారు. మొదటి స్థానం ఆయనకి ఇవ్వమంటున్నాడు. మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన తప్పక సహాయం చేస్తాను అంటున్నాడు. నీ పనుల భారం దేవుని మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలపరచబడు. అనేక ఉద్దేశాలతో మనుషుడు సఫలపరచబడలేక, సక్సెస్ కాలేక, ఏమండి, ఉన్నత చదువులు చదివినటువంటి వారు, కోట్లకు ఆస్తులు తీరినటువంటి వారు, అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి వారు ఉద్దేశాలు సఫలపరచబడక వారు ఎంతగానో నలిగిపోవచ్చు, మరి చాలా ఇదైపోతున్నారు కదా. పనుల భారం దేవుని మీద ఉంచినప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో సంబంధమును కుదుర్చుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఏమండి, ఈ విషయాలన్నీ కూడా మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నాయి అంటే, దేవుని వైపు తిరుగు. నువ్వెంత చదువురువైనా కావచ్చు, నువ్వెంత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివైనా కావచ్చు, దేవుని వైపు తిరుగు. నువ్వు చేయుచున్న పనులు ఏవైతే ఉన్నాయో దేవునికి అప్పగించు. దేవుడు సహాయం చేస్తారు. నీతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమంటే, ఉన్నతమైన దేవుడు ఎక్కడ, అల్పుడైన మానవుడు ఎక్కడ? మానవునితో సహవాసం చేయటానికి, మానవుని పనులలో సహాయం చేయటానికి ఆయనకి ఎందుకండి? దేవుని ప్రేమ కదా ఇది. అవును, దేవుడు చాలా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. నీవు నీ యొక్క పనుల భారం ఆయన మీద ఉంచినప్పుడు తప్పకుండా నీ ఉద్దేశాలు సఫలపరచబడతాయి. నీవు సక్సెస్లో నడిపించబడతావు, నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. సందేహం లేదు. నమ్ము, దేవుని మీద విశ్వాసం ఉంచు, తప్పక ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడిటు గొప్ప మాట నీ ఎన్నికల్లో భద్రపరిచి ఆశీర్వదించడం కాక. ఆమె చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, ప్రియ సహోదరి సహోదరులను బలపరచండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడై ఉండండి. మీరు సహాయం చేయమని చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు నాయన అయ్యా, మీ మీద దృష్టి ఉంచడానికి, మీ మీద ఆధారపడటానికి సహాయం చేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రభా, వారి యొక్క కార్యములన్నీ సఫలపరచబడును గాక, వారి ఉద్దేశములన్నీ సఫలపరచబడును గాక. మీ గొప్ప కార్యం జరిగించమని యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువను మనకందరికీ దేశం మీద సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.